ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రిషి తిరిగి వచ్చిన తర్వాత వసుధార ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అవుతూ రిషిని గట్టిగా కౌగిలించుకుంటుంది. రిషి సార్, నిజంగానే మీరు వచ్చేసారా, ఇదంతా నాకు కలలా ఉంది అని మాట్లాడుతూ ఉండడంతో రిషి, వచ్చేసాను వసుధార, ఇన్ని రోజుల మన ఎడబాటు తర్వాత ఈరోజు నేను వచ్చేసాను. ఇంకెప్పుడు మనం దూరంగా ఉండము, అలాగే నిన్ను వదిలి ఇక మీదట ఒక్క క్షణం కూడా ఉండనని మాట్లాడుతూ ఉంటే, ఇక వసుధార, అయినా ఎక్కడికి వెళ్ళిపోయారు రిషి సార్, అయినా మీరు లేరని చెప్పి వీళ్ళందరూ అని అంటుంటే, ఇక రిషి, అవును వస్తారా, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, అలాగే ఇక్కడ నువ్వు ఎలాగైతే బాధపడుతున్నావో అక్కడ నేను కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా బాధపడ్డాను, అయినా నన్ను ఎవరు కిడ్నాప్ చేసి ఉంచారు వస్తారా అని చెప్పి అంటాడు. దాంతో ఇక వస్తారా, ఎవరు సార్ వాళ్ళు అని అంటుంటే, ఎవరో నాకు తెలీదు, వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తూ ఉండగా నాకు మళ్ళీ తలకి దెబ్బ అయితే తగులుతుంది, ఎవరో ట్రీట్మెంట్ చేయడంతో నేను కోలుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని రోజులైంది అని అంటాడు. దాంతో వస్తారా, ఏంటి సార్ మీలాంటి మంచి వాళ్ళకి కష్టాలు అని చెప్తూ ఉంటే, ఇక రిషి, అయినా ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలిసిందిలే వస్తారా, ఇక మీదట వాళ్ళ ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను, అప్పుడు మనకి ఇంకెవ్వరు అడ్డుండరు, అలాగే మునుపట్లాగా మనిద్దరం కాలేజ్లో హ్యాపీగా ఉండొచ్చు, కాలేజ్కి వెళ్తూ అని అంటాడు. ఇక వసుధార, సార్ ముందు ఇంటికి వెళ్దాం పదండి సార్, మీకోసం మామయ్య గారు అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పడంతో, ఇక రిషి, పద వస్తారా అని చెప్పి ఇంటికైతే వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మహేంద్ర కూడా రిషిని చూసి చాలా ఎమోషనల్ అవుతూ, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి బాధపడుతూ ఉంటే, బాధపడకండి డాడ్, నేను వచ్చేసాను కదా, ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అంటాడు. ఇక ఆ తర్వాత అనుపమ అలాగే మనం అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక అలాగే ఆ తర్వాత వస్తారా, సార్ మీకు ఇంకొక విషయం చెప్పాలని అంటుంది. ఇక రిషి, ఏంటి వస్తారా అని అంటుంటే, సార్ మనో ఎవరో కాదు సార్, మీ తమ్ముడు అని చెప్పి అంటుంది. ఇక రిషి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును సార్, మనో అనుపమ గారి కొడుకు, అసలు ఏం జరిగిందంటే అని ఇక గతంలో జరిగిన సంగతి మొత్తం చెప్పడంతో, ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మనోని కూడా చాలా ప్రేమగా అయితే దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత మనో కూడా, అన్నయ్య అంటూ, ఇన్ని రోజులు నాకు ఎవ్వరూ లేరని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అందరూ ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక మనో, అన్నయ్య ఇక మీదట మన ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్ళ సంగతి నేను కూడా నీతో పాటు తెలుస్తాను, అలాగే నువ్వు ఇలా వస్తారకి దూరం కావడానికి మొత్తానికి ఎవరు కారణమో వాళ్ళ సంగతి ఇద్దరు తేలుద్దామని చెప్పైతే చెప్తూ ఉంటే, మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.